హాయ్ హలో వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ద డే. మరి ఈరోజు బెస్ట్ ఆఫ్ ద డేలో కొత్త విశేషాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరియు చరిత్రలో ఈరోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. ముందుగా తెలంగాణ విమోచన దినోత్సవం గురించి చెప్పుకుందాం. తెలంగాణ అంటేనే పోరాటాల గడ్డ. ఇప్పుడే కాదు, ఎప్పుడూ పోరాటాలు చేసే తమకు కావాల్సింది సాధించుకున్నారు ఈ గడ్డ మీద ప్రజలు. నిజాం కాలంలో భూస్వాముల దౌర్జన్యాల వల్ల పుట్టి పెరిగిన ఊళ్ళోనే బానిసలుగా బతికారు. రైతులు జీతం లేని కూలీలయ్యారు. రజాకార్ల ఆగడాలతో ఆడవాళ్లకు రక్షణ లేకుండా పోయింది. వెట్టి చాకిరీ కొన్ని కుటుంబాలకు తరాల తరబడి శాపమైంది. ఇలాంటి ఎన్నో కారణాల వల్ల తెలంగాణ సాయుధ పోరాటం మొదలైంది. ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతే హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం కావడానికి ముఖ్య కారణమైంది. ఇంతకీ హైదరాబాద్ స్టేట్ ఇండియాలో కలిసిన సెప్టెంబర్ 17కి ముందు ఏం జరిగింది? అసలు మన తెలంగాణ చరిత్ర ఎప్పుడు మొదలైంది? తెలంగాణ చరిత్ర ఈనాటిది కాదు, క్రీస్తు పూర్వం నుంచే ఈ గడ్డ మీద అభివృద్ధి చెందిన నాగరికత ఉంది. వేల ఏండ్ల చరిత్రలో ఎంతోమంది పాలించారు. చివరిగా నిజాంల కాలం వచ్చేసరికి తెలంగాణ ప్రజలు స్వేచ్ఛకు దూరమయ్యారు. కొంతమంది చేతిలోనే అధికారం ఉండేది. భూస్వాముల దగ్గర బానిసలుగా బతకాల్సిన పరిస్థితి. అలాంటి పరిస్థితులను ఎదిరించి నిలవడానికి ఎన్నో పోరాటాలు చేయాల్సి వచ్చింది. ఆ పోరాటాల ఫలితమే తెలంగాణ ప్రజలకు దక్కిన స్వేచ్ఛ, బిజినెస్కు కేర్ ఆఫ్. 15వ శతాబ్దంలో తెలంగాణ బహమానీ సుల్తానుల పాలనలో ఉండేది. 1591లో మూసీ నది తీరంలో మహమ్మద్ కులీ కుతుబ్ షా హైదరాబాద్ నగరాన్ని నిర్మించాడు. తర్వాత నగరానికి కేంద్రంగా చార్మినార్, మక్కా మసీద్ లాంటివి కట్టారు. కొన్నేండ్లకు వజ్రాలు, ముత్యాలు, ఆయుధాలు, ఉక్కు బిజినెస్కు హైదరాబాద్ కేర్ ఆఫ్గా మారిపోయింది. ఇదిలా ఉండగా మొఘల్ యువరాజు ఔరంగజేబు 1687లో హైదరాబాద్ని చేజిక్కించుకున్నాడు. అప్పటి రాజు అబుల్ హసన్ కుతుబ్ షా బందీగా మారాడు. దాంతో హైదరాబాద్ పరిస్థితి చాలా మారింది. వజ్రాల వ్యాపారం ఒక్కసారిగా కుప్పకూలింది. అయితే 1707లో ఔరంగజేబ్ చనిపోయిన తర్వాత మొఘల్ సామ్రాజ్యం బలహీనపడింది. 1714లో మొఘల్ చక్రవర్తి ఫరూక్ సియార్ దక్కన్ ప్రాంతానికి వైస్రాయ్గా మీర్ కమ్రుద్దీన్ సిద్దికీని నియమించాడు. అతనికి నిజాం ఉల్ ముల్క్ అనే బిరుదు కూడా ఇచ్చాడు. అతనే 1724లో నిజాం రాజ్యాన్ని స్థాపించాడు. అప్పటి నుంచి 1948 వరకు హైదరాబాద్ రాష్ట్రాన్ని ఈ వంశీయులే పాలించారు. 1911లో 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ అధికారంలోకి వచ్చాడు. అలీఖాన్ ప్రపంచంలోని అత్యంత ధనవంతుల్లో ఒకటిగా గుర్తింపు పొందాడు. ఇతని హయాంలోనే హైదరాబాద్ బాగా డెవలప్ అయింది. కానీ పేదల జీవితాలు మాత్రం దొరల చేతుల్లో నలిగిపోయాయి. భూస్వామ్య వ్యవస్థ బలపడింది. తిరుగుబాటు 1945 చివర్లో తెలంగాణలో రైతుల తిరుగుబాటు మొదలైంది. వెట్టి చాకిరీ, బగీలా, లెవీ విధానం, జగీర్దార్లు ఇలాంటి అనేక వ్యవస్థలు తిరుగుబాటుకు కారణమయ్యాయి. ఈ తిరుగుబాటును తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అని కూడా పిలుస్తారు. 7వ నిజాం కాలంలో జమీందార్లు, దేశ్ముఖ్ల చేతిలో ఎక్కువ భూమి ఉండేది. వాళ్ళ చేతిలోని అధికారం కూడా ఉండేది. నిజాంకు వాళ్ళు ఎంత చెప్తే అంత. ఆ అధికారంతో జమీందార్లు పేదలను చాలా హీనంగా చూసేవాళ్ళు. కూలి ఇవ్వకుండా పని చేయించుకునేవాళ్ళు. అన్యాయంగా భూములు లాక్కునేవాళ్ళు. దుక్కి దున్ని సాగు చేసిన రైతు 3 పూటలా తినడమే కష్టంగా మారింది. రైతులు పండించిన పంటను కూడా లాక్కునేవాళ్ళు. ఈ పరిస్థితుల నుంచే సాయుధ పోరాటం పుట్టింది. భూస్వాములకు వ్యతిరేకంగా మొదలైన ఈ పోరాటం తర్వాత నిజాంకు కూడా వ్యతిరేకంగా మారింది. దాంతో భూస్వాములకు రజాకార్ల సపోర్ట్ దొరికింది. రజాకార్లు గ్రామాలను చుట్టుముట్టి ఉద్యమకారులను చంపేవాళ్ళు. ఈ పోరాటంలో మొత్తం 4000 మంది చనిపోయారనేది ఒక అంచనా. దేశానికి స్వాతంత్రం. ఒకవైపు రైతాంగ పోరాటం జరుగుతున్నప్పుడే 1947లో మన దేశానికి స్వాతంత్రం వచ్చింది.
దేశం మొత్తం స్వాతంత్రం సంబరాలు చేసుకుంటుంటే మనం మాత్రం నిజాం నిరంకుశ పాలనలో మగ్గిపోయాం. స్వతంత్ర ఇండియన్ యూనియన్లో కలవడానికి హైదరాబాద్ నిజాం ఒప్పుకోలేదు. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతూ బ్రిటిష్ ఇండియాలో ఉన్న భూభాగాన్ని ఇండియన్స్కి అప్పగించారు. కానీ సంస్థానాలు ఇండియాలో కలవాలా లేదా అనేటి వాటి నిర్ణయానికి వదిలేశారు. నిర్ణయం వారికే వదిలేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవ తీసుకొని జరిపిన సంప్రదింపులు, సయోధ్య యత్నాలు మంచి ఫలితాలొచ్చాయి. దాంతో దాదాపు 500కు పైగా సంస్థానాలు ఇండియాలో కలిసిపోయాయి. కానీ హైదరాబాద్, జునాగఢ్, కాశ్మీర్ మాత్రం స్వతంత్రంగా ఉండేందుకు ఇష్టపడ్డాయి. హైదరాబాద్ విషయానికి వస్తే ఇండియాలో బలవంతంగా కలుపుకోవాలా లేక స్వాతంత్రంగా ఉండే అవకాశం ఇవ్వాలా అనే దాని మీద కొంతకాలం చర్చ జరిగింది. అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ మాత్రం ఖచ్చితంగా భారతదేశంలో కలపాల్సిందే అన్నాడు. నిజాం తన పాలనలో ఉన్న తెలంగాణలోని అప్పటి 8 జిల్లాలు నల్గొండ, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, మహబూబ్ నగర్, నిజామాబాద్, ఆత్రఫ్ బల్దా, మహారాష్ట్రలోని నాందేడ్, ఔరంగాబాద్, ఉస్మానాబాద్, పర్బని, బీడ్, కర్ణాటకలోని గుల్బర్గా, బీదర్, రాయచూర్ను కలిపి ఒక ప్రత్యేక దేశంగా గుర్తించాలని డిమాండ్ చేశాడు. సంస్థానంలోని ప్రజలకు మాత్రం భారతదేశంలో కలవాలని ఉండేది. పాకిస్తాన్లో కలవడానికి వీలైతే హైదరాబాద్ను స్వతంత్ర దేశంగా మార్చాలి, లేదంటే పాకిస్తాన్లో కలపాలి అనుకున్నాడు నిజాం రాజు ఉస్మాన్ అలీ ఖాన్. దాంతో హైదరాబాద్కి స్వతంత్ర రాచరిక దేశ హోదా ఇవ్వాలని బ్రిటిష్ గవర్నమెంట్కి రిక్వెస్ట్ పెట్టుకున్నాడు. కానీ ఆ రిక్వెస్ట్ని ఇండియా చివరి వైస్రాయ్ మౌంట్ బ్యాటన్ ఒప్పుకోలేదు. అయినా అలీఖాన్ ప్రయత్నాలు ఆపలేదు. తెలంగాణను ప్రత్యేక దేశంగా మార్చేందుకు అనేక ప్రయత్నాలు చేశాడు. ఇండియాకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి హైదరాబాద్ సంస్థానం ఇండియాలో కలిసే వరకు అనేక కుట్రలు చేశాడు. అప్పటి ఇండియన్ గవర్నమెంట్ చురుగ్గా లేకపోతే పెద్ద అనర్థమే జరిగేది. యూరప్ దేశాల్లో తన ప్రతినిధులను నియమించేందుకు ప్రయత్నించాడు. హైదరాబాద్ రాజ్యానికి సముద్ర మార్గం ఉండాలనే ఉద్దేశంతో గోవాను లీజుకు తీసుకోవాలనుకున్నాడు. కుదిరితే కొనుక్కోవాలని ప్లాన్ చేశాడు. అందుకోసం పోర్చుగీస్ వాళ్లతో చర్చలు కూడా జరిపాడు. ఇదిలా ఉండగా ఇండియన్ గవర్నమెంట్ నిజాం మీద ఒత్తిడి తీసుకొచ్చింది. దాంతో స్టాండ్ స్టిల్ ఒప్పందం చేసుకోవాలి అనుకున్నాడు. దీని ప్రకారం అప్పటిదాకా బ్రిటిష్ గవర్నమెంట్తో ఉన్నట్టే ఇండియన్ గవర్నమెంట్తో కూడా హైదరాబాద్ సంస్థానం సంబంధాలు కొనసాగిస్తుంది. దీనివల్ల హైదరాబాద్లో ఇది వరకు బ్రిటిష్ మిలిటరీ క్యాంపులు ఉన్నట్టే ఇండియన్ మిలిటరీ కూడా ఉండడానికి వీలుంటుంది. కానీ దీనికి మజ్లిస్ ఏ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ రజాకార్ల లీడర్ కాసిం రజ్వీ ఒప్పుకోలేదు. నిజాం నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఎట్టి పరిస్థితుల్లో ఇండియన్ మిలిటరీ హైదరాబాద్లో ఉండకూడదని పట్టుబట్టారు. దాంతో నిజాం రాజు హైదరాబాద్లో భారత సైన్యం ఉండకుండా షరతు పెట్టి 1947 నవంబర్ 29న భారత గవర్నర్ జనరల్ మౌంట్ బ్యాటన్తో స్టాండ్ స్టిల్ ఒప్పందం చేసుకున్నాడు. దీని ప్రకారం ఏడాది పాటు విదేశాంగ, రక్షణ, కమ్యూనికేషన్ విషయాల్లో తప్పిస్తే హైదరాబాద్పై ఇండియన్ గవర్నమెంట్కి ఎలాంటి అధికారాలు ఉండవు. ఇండియన్ గవర్నమెంట్ కూడా ఎలాంటి సైనిక చర్య జరపబోమని హామీ ఇచ్చింది. ఒప్పందం తప్పింది. నిజాం గవర్నమెంట్ కొన్ని రోజులు కూడా ఆ ఒప్పందంలోని రూల్స్ పాటించలేదు. ఇండియన్ గవర్నమెంట్కి తెలియకుండా పాకిస్తాన్తో సంబంధాలు పెట్టుకునేందుకు ప్రయత్నాలు చేసింది. పాకిస్తాన్కు రహస్యంగా 15 మిలియన్ పౌండ్లు అప్పు ఇచ్చింది. అంతేకాదు ఒక పెద్ద సెమీ ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవడం మొదలుపెట్టింది. ఇప్పటి వరకు తెలంగాణ విమోచన దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి సెప్టెంబర్ 17వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతోమంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. నరేంద్ర దామోదర్ దాస్ మోదీ భారతదేశపు ప్రధానమంత్రి.
అంతకు పూర్వం 2001 నుండి 14 కాలంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా కొనసాగారు. 2001లో కేశుభాయ్ పటేల్ ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయడంతో నరేంద్ర మోదీకి అధికార పగ్గాలు లభించాయి. ఆ తర్వాత రాష్ట్రంలో మోదీకి తిరుగులేదు. 2012 శాసనసభ ఎన్నికల్లో విజయభేరి మోగించి వరుసగా 4వసారి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. 1950 సెప్టెంబర్ 17న గుజరాత్లోని మెహసానా జిల్లాలోని వాద్నగర్లో ఒక దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. నరేంద్ర మోదీ బాలుడిగా ఉన్న సమయంలోనే గుజరాత్ రాష్ట్రంలో అప్పుడే బలపడుతున్న ఆర్ఎస్ఎస్ సంస్థను గుజరాత్ గ్రామీణ ప్రాంతాల్లో విస్తరణకు వచ్చిన వకీల్ సాబ్గా ప్రసిద్ధిగాంచిన లక్ష్మణ్ రావ్ ఇనాందార్ ద్వారా ప్రారంభమైన వాద్నగర్ శాఖలో స్వయం సేవక్గా ప్రవేశించాడు. పెరియార్ ఈరోడ్ వెంకటరామస్వామి పూర్వపు మద్రాసు ప్రెసిడెన్సీలోని ఈరోడ్ పట్టణంలో 1879 సంవత్సరం సెప్టెంబర్ 17వ తారీఖున జన్మించారు. ఈయన పెరియార్గా, తందై పెరియార్గా, రామస్వామిగా, ఈవీఆర్గా కూడా సుప్రసిద్ధులు. ఈయన నాస్తికవాది, సంఘ సంస్కర్త, తమిళనాడులో ఆత్మగౌరవ ఉద్యమం, ద్రావిడ ఉద్యమం నిర్మాత. దక్షిణ భారతీయులను రాక్షసులుగా, వానరులుగా చిత్రీకరించిందంటూ రామాయణాన్ని, రాముడిని ఈయన తీవ్రంగా విమర్శించాడు. 1904లో ఈయన కాశీలోని విశ్వనాథుడి దర్శనార్థం వెళ్ళినప్పుడు అతడి జరిగిన అవమానంతో ఈయన నాస్తికుడిగా మారాడని చెప్తారు. హేతువాదిగా మారి హిందూ మతాన్ని, అందులోని కుల వ్యవస్థను అసహ్యించుకున్నాడు. మరీ ముఖ్యంగా బ్రాహ్మణ వర్గాన్ని ద్వేషించాడు. వీరి పూర్వీకులు కర్ణాటక ప్రాంతానికి చెందిన కన్నడ బలిజలు. ఈయన 1919 నుండి 1925 వరకు కాంగ్రెస్ పార్టీలో ఉండి దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడారు. సో ఇదండి ఇవాల్టి బెస్ట్ ఆఫ్ ది డే ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అనేది ఈ రోజుకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవడానికి ఉపయోగపడిందని అనుకుంటూ మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్ బాయ్.